నమస్తే, నేను జర్నలిస్ట్ నాని. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పోలవరం నల్లమల్ల సాగర్ లింక్ ప్రాజెక్టుపై ఏపీసీసీ ఏదైతే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఉన్నారో వైఎస్ షర్మిల ఆవిడ సంచలన ఆరోపణలు చేశారు. ఈ ప్రాజెక్టు కేవలం భారీ అవినీతికి వేసిన పథకమని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇదొక ఏటీఎంలా పనిచేస్తుందని చెప్పి ఆమె తీవ్రంగా విమర్శించారు. చంద్రబాబుపై తనదైన శైలిలో ఆరోపణలు చేశారు. అయితే దీనికి సంబంధించి ఈ మేరకు ఆదివారం ఆమె ట్విట్టర్ వేదికగా ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. నిన్న బనకచెర్ల, నేడు నల్లమల సాగర్, పోలవరం లింక్ ప్రాజెక్టుకు అనుమతులు రాకున్నా చంద్రబాబు గారి ఆశ మాత్రం చావలేదు అంటూ తనదైన శైలిలో ఏదైతే షర్మిల ఉన్నారో ఆవిడ ఈ విమర్శలు చేశారు. అంతేకాక పోలవరం పూర్తి చేయడంపై శ్రద్ధ లేదు అని షర్మిల తన పోస్టులో పేర్కొన్నారు. ప్రాజెక్టుల అనుసంధానంపై ఉన్న శ్రద్ధ పోలవరం పూర్తి చేయడంపై లేదంటూ విమర్శించారు. నిపుణులు వద్దంటున్న డిపిఆర్ల పేరుతో హడావుడి చేయడం వెనక ఆంతర్యం ఏమిటంటూ ఆమె తన ఎక్స్లో ప్రశ్నించారు. అంతేకాదు, రాష్ట్రంలో పోలవరంతో పాటు 56 సాగునీటి ప్రాజెక్టులు పెండింగ్ లో ఉండగా వాటిని గాలికి వదిలేసి లింక్ ప్రాజెక్టును పట్టుకుని తిరుగుతున్నారని చెప్పని షర్మిల తీవ్ర స్థాయిలో మండిపడినటువంటి పరిస్థితి అయితే ఉంది. పోలవరం ప్రాజెక్టు ఎత్తుని 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్లకు తగ్గించి జీవనాడిలో జీవం తీశారని షర్మిల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం 25,000 కోట్ల పునరావాస ప్యాకేజీని మిగిల్చుకోవడం కోసమే ఈ అన్యాయం చేసిందని ఏదైతే షర్మిల ఉన్నారో ఆవిడ చంద్రబాబుపై విమర్శల పర్వం కురిపించారు. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్న కూటమిలో పెద్దన్న పాత్ర పోషిస్తున్నటువంటి చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంపై నోరు మెదపడం లేదని కూడా విమర్శలు చేశారు. పోలవరం ఇంత జలయజ్ఞం ప్రాజెక్టులపై కూటమి ప్రభుత్వానికి సవతి తల్లి ప్రేమ ఉందని ఆమె వ్యాఖ్యానించిన పరిస్థితి అయితే ఉంది. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న 56 జలయజ్ఞం ప్రాజెక్టులను పూర్తి చేయడానికి సుమారు 60,000 కోట్ల అవసరమని, వాటిని పూర్తి చేస్తే 54 లక్షల ఎకరాలకి సాగునీరు అందుతుందని షర్మిల వివరించారు. లింక్ ప్రాజెక్టుకి ఏదైతే లింక్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో లింక్ ప్రాజెక్టులు పెట్టే నిధులతో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయవచ్చని, కానీ ప్రభుత్వం ఆ దిశగా ఎక్కడ ఆలోచన చేయడం లేదని కూడా విమర్శించారు. దీన్ని బట్టి సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏమిటో అర్థమవుతుందని షర్మిల తన ట్విట్టర్లో ఎద్దేవా చేశారు. అయితే ఈ కామెంట్స్ అయితే కాంగ్రెస్ పార్టీ బాగా వైరల్ చేసింది. టీడీపీ ఎలా స్పందిస్తుంది అనేది మాత్రం వేచి చూడాల్సే ఉంది.